షార్ట్ ఫిల్మ్ రమేష్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారండి. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, బాగా కన్వే చేశారు. ముఖ్యంగా ఏంటంటే కెమెరా వర్క్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లేడ్ కి పర్స్ కి మధ్య ఉండేదన్నమాట, కానీ లవ్ అంటే పర్స్ కి పాకెట్ కి మధ్య ఉన్నంత స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఒకే ఫిల్మ్లో ఇన్ని ఆస్పెక్ట్స్ బాగుండడం అనేది ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్లో చాలా రేర్గా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా తక్కువ చూశాను, ఎక్కువ చూడలేదు. నేను చూసిన మేరకు చాలా చక్కగా ఉంటుంది. ఇక ఇందులో నటించిన వాళ్ళైతే చక్కగా నటించారు. ఈ హీరో చాలా బాగా చేశారు, అమ్మాయి చాలా బాగా చేసింది, ఆయన క్యారెక్టర్ బాగా చేశారు, ఆయన బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఇట్స్ బెస్ట్ టీమ్. అడవికి రాజసింహ అయినా కుందేళ్ళను పట్టాలంటే నక్క సాయం కావాలి. ప్రొడ్యూసర్ గారిని ఇలా ఒక టీంని ఎంకరేజ్ చేయడం, ఆయన వెనకాల నుండి చాలా తాపత్రయపడి ఇంతమంది పెద్దవాళ్ళని ఇక్కడికి పిలవడం, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, ఇదంతా ఏంటంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. బాగోకపోతే నన్ను అడగకపోతే మనసులో ఉంచుకుంటాను, బయటికి అన్ను. నన్ను ఇక్కడికి పిలిచి వేదిక మీద నిల్చుని నా అభిప్రాయం చెప్పమన్నారు కనుక నిర్మోహమాటంగా చెప్తున్న విషయం చక్కగా ఉంది. డైరెక్టర్ రమేష్ గారిని మనస్ఫూర్తిగా, ఇక్కడే ఇద్దరు మాకు నిర్మాతలు ఉన్నారు, ఇద్దరు నిర్మాతలు మరి ఎవరు చూస్ చేసుకుంటారో. పీవీఆర్ బ్యానర్ అంటే వచ్చేటి కాలంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మూవీ పిక్చర్ బ్యానర్ గా మా పీవీఆర్ బ్యానర్ ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసి పీవీఆర్ బ్యానర్ ద్వారా అనేక పెద్ద చిత్రాలు ఈ ఇద్దరు నిర్మాతలతో మనం అందరం కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ
అంటే పీవీఆర్ బ్యానర్ అంటే ఈ యాక్టర్స్ అందరూ సార్. పీవీఆర్ బ్యానర్ మీద మేము కూడా మీకు షేర్ చేస్తాం సార్. మేము రెడీ. కంప్లైంట్ సార్, జాయింట్. అవునవును, జాయింట్ సార్. మరి డెలివరీ ఎందుకంటే జాయింట్ ఈ యొక్క మీరు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఆయన నిర్మాత గారు. మరి మా ప్రసాద్ అంటే ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఆయన కూడా షేర్ చేసుకోమని మేము వారిని ప్రాధేయపడుతూ మీరు ఇంకా ఇలాంటి షార్ట్ మూవీస్ ని ఇంకా ఆదరించాలని తప్పనిసరిగా విశాఖపట్నంలో మేము తప్పనిసరిగా ఈ బ్యానర్ ని ప్రమోట్ చేస్తామని మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. స్టార్ మేకర్ సత్యానంద్ గారు చెప్పినట్టు నిజంగానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వ్యక్తినైనా కానీ, అంటే ఆడు దొంగ అవ్వచ్చు, రౌడీ అవ్వచ్చు, తిరుగుబోతు అవ్వచ్చు, లేదంటే సైకో అవ్వచ్చు. అంటే ఎలాంటి వ్యక్తినైనా కానీ ఒక్క ప్రేమ మాత్రమే దాన్ని జయించగలదు అన్నది వాస్తవంగా చూపించారు. మరి ఆ పరిస్థితుల్లో దానికి ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. మీ చప్పిట్లు మాత్రం వస్తాయి, అయ్యే మాకు వినపడతాయి. ఇందాక సోదరుడు అదే చెప్పాడు, మనకి చప్పిట్లే మిగిలితే డబ్బులు మాత్రం రావు అని. అలాగా ఇప్పుడు ప్రసాద్ చప్పిట్లే, డబ్బులే ఉండవు. మా అభినందనలే, ఎందుకంటే ప్రయత్నం చేశాడు గొప్పగా. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చూడాల్సినటువంటి సినిమా. సినిమాలో రంగులు అలాగే మారుతుంటాయి లైఫ్లో కూడా. సో అందులో కానీ మనం రాణిస్తే మన జీవితాన్ని మనం చదివించినట్టే. సో అలాంటి ప్రపంచం అది. అందులోకి అడుగు పెడుతున్న వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ నూతన సంవత్సరంలో నేను కోరుకుంటూ, సినిమా చూడటం ఆనందించడం అందరికీ సంతోషమే, కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ థీమ్ చాలా బాగుంది, కానీ ఆఖరిలో చూపించింది అందరికీ జరగదు. ఎందుకంటే యూత్ చెప్తున్నాను, అది ఆఖరిలో చాలా చక్కగా మోల్డ్ చేశారు. ఇది Don't